మీనరాశి వాళ్ళకు ఈ వారం ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలంగా ఉండేటటువంటి వారంగా ఉండబోతుంది. వృత్తిపరంగా మంచి సంతృప్తిని సాధించుకుంటారు. వ్యక్తిగతంగా మీ యొక్క ప్రవర్తన అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. వృత్తిపరంగా విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. ఆశించినటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు లేదా పదోన్నతులతో కూడినటువంటి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల యొక్క ఆదాయం ఈ వారం స్థిరంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా సాధించుకోగలుగుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు, నూతనమైనటువంటి ప్రాజెక్టుల కోసం కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకోగలుగుతారు. ఈ ఒప్పందాలు భవిష్యత్తులో మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. దాన ధర్మాదులు చేస్తుంటారు. ధర్మ కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఈ వారం కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులతో మంచి మంచి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువస్తుంటారు. వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తులు ఆదాయం విషయంలో ఈ వారం ఉన్న కొన్ని రకాల చిక్కులు సమస్యలు కూడా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఈ వారం తమకున్నటువంటి మంచి మేధోశక్తితో కఠినమైనటువంటి పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో మీనరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ పని చేయటం, ఎక్కువ దూరాలు నడవటము లేదా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవటం వలన ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సామాజికంగా ఈ వారం మీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి. వారాంతంలో ఇష్టదేవతను దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. చాలా కాలంగా వేధిస్తూ ఉన్నటువంటి ఒక సమస్య నుండి కూడా ఈ వారం మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో పరిస్థితులను అంచనా వేసుకుంటూ మీరు మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటము, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక రావి చెట్టు వద్ద కనీసం ఒక 11 సార్లు కానీ, 41 సార్లు కానీ, 108 సార్లు కానీ మీ శక్తి ఉన్నంత వరకు ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా చాలా మంచిది. పేదవారిని ఆదుకోండి, అన్నదానం చేయండి, వైద్యపరమైనటువంటి సహాయం చేయండి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ వెంట ఉంటాయి.